ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి తెలిసి ప్రార్థన చేసి వయసుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చి వెంటనే స్టాటస్ పెట్టడం చూడక్కడ నేను కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్తుతియాగం చేస్తున్నాను. మరి బైబిల్ దేవుని కృపలను పూర్తి రాశానండి. ఇంకా ప్రతిరోజు కూడా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దేవుడు స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరిచిందేమో కానీ వారైనా మరుస్తారు కానీ నేను మరను అని చెప్పేసి దేవుడు రాత్రి మరి నేను ఒకటి నా మాటల నుంచి నా చేతులను కప్పి అన్న ప్రకారము ఆ వాగ్దానం ఇచ్చారండి నాకు. ఆ వాగ్దానం ప్రకారం మరి దేవుడు ఈ మాట నా నోట ఉంచారు. ఇదేనా ప్రభు అని చెప్పేసి నేను 3 సార్లు అడిగానండి. 3 సార్లు కూడా అదే అదే అన్నారు. అదే చూపించి ఆ వాక్యాన్ని చూపించారు. అదే అని చెప్పేసి 3 సార్లు కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు స్టాటస్ పెట్టుకున్నాను అనమాట. ఇది దేవుడు మరి కన్న వాటిని విన్న వాటిని అందరూ తెలియచేయమన్నాడు కాబట్టి నీకు మరి ఇది యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నాను అనమాట. దేవుని ప్రేమ మరి నిబద్ధతను తెలియజేసే వచనాలు ఏంటంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుని ఉన్నాను, నీ ప్రకారం నిత్యము నా ఎదుట ఉన్నవి అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట. శ్రీతన పుట్టిన బిడ్డను కన్నెమ్మ తన చెడుపిల్లి మరుస్తుందా మరవదు కదా, తనైనా మరుస్తుందేమో కానీ నేను మరవను అంటున్నారు. చూడము నా అరచేతుల మీద నేను చెక్కుని ఉన్నాను, నీ ప్రకారం నిత్యం నా ఎదుట ఉన్నవి అని అంటున్నారన్నమాట. ఇంకా కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనంలో నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను అంటున్నారు అన్నమాట. తల్లిదండ్రులు విడిచినా కానీ దేవుడు మనల్ని ఎడబాయిన దేవుడు అనమాట. మన దేవుడు. ఇంకా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనంలో భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడే నీ యెహోవాయే, ఆయన నిన్ను విడివడు నేను ఎడబాయడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. అవునండి, దేవుడు మన విడివడు ఎడబాయని దేవుడు మన దేవుడు అనమాట. భయపడొద్దు అంటున్నారు అనమాట. ఇంకా రోమపత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాల్లో అన్నమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైన ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపుని ఎరవని రూఢీగా నమ్ముచున్నానని చెప్పేసి ఇక్కడ రాయబడింది అనమాట. దేవుని మనం ఎప్పుడు కూడా మరవకూడదంట. ఆయన ప్రేమని ఎప్పుడు ఎడబాయింది అనమాట. ఇది ఇక్కడ ఇంకా తల్లుల ప్రేమ మరియు దేవుని రక్షణ. తల్లుల ప్రేమ ఎలా ఉంటుందంటే తల్లి ప్రేమ తర్వాత దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమ అనమాట. మనకి ఈ లోకంలో ఫస్ట్ దేవుడు మనల్ని ప్రేమిస్తారు. ఆయన రక్షించబడిన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదనమాట. కీర్తన గ్రంథము 131వ అధ్యాయం 2వ వచనంలో నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చిన్న పాలు విడిచినది పిల్ల తన తల్లి యుద్ధనున్నట్లు, చిన్న పాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యుద్ధనున్నది అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరించదురు అని చెప్పేసి ఆదరింపబడదురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఈ వచనాలన్నీ కూడా మరి దేవుని అసంచలమైన నిబంధన ప్రేమను తెలియజేస్తుంది అనమాట. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించేవాడు అనమాట. స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరిచిన వారైనా మరుస్తారు కానీ నేను మరవను అని ఏదైనా దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. అంత మంచి వాగ్దానం ఇచ్చారండి. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. తన గర్భం పుట్టిన బిడ్డను తల్లైన మరుస్తుంది కానీ నేను మరవను అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఆయన మనల్ని అరచేతుల్లోనే చిక్కుని ఉన్నారన్నమాట. నిత్యం ఆయన ఎదుట మనం ఉన్నాం అని చెప్పేసి నేను మరవను, నేను ఎడబాయను, భయపడకమా అని చెప్పేసి ఇదేనో మనకు వాగ్దానం ఇస్తారండి. ఇదేనో వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ఘనమైన నామమునకు ఎలా స్తుతిస్తున్నాను తండ్రి. మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి తండ్రి. మా సరిహద్దులను విశాలపరచండి తండ్రి. నీ చెయ్యి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మా కీడు రాకుండా దానిలోని మమ్మల్ని తప్పించండి తండ్రి. ఇతరులు రానేరు మీ శ్రేయానికి మేమందరూ సిద్ధపడితే ప్రోత్సహమని ఎతపడుగు ఉన్న భాగం దయచేయమని మా ప్రభు పీడేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటే ప్రతి తండ్రి. ఆమేన్. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.